నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడలను పండితులు కవిత్రయంగా గుర్తిస్తే తిక్కన, వేమన, గురజాడలు తన కవిత్రయం అంటాడు శ్రీశ్రీ. ఈ విషయమై శ్రీశ్రీ దృష్టిలో కవిత్రయం అనే అంశంపై గత 2 వారాల్లో తిక్కన, వేమనల కవిత్వాన్ని శ్రీశ్రీ ఏ విధంగా విశ్లేషించింది, అంచనా వేసింది మనం చూసాం. ప్రస్తుతం జీవనాడి 17లో భాగంగా శ్రీశ్రీ దృష్టిలో కవిత్రయం కొనసాగింపుగా గురజాడ అప్పారావు గారిని, తెలుగు సాహిత్యాన్ని అభ్యుదయ పథాన ఆయన నడిపించిన తీరును శ్రీశ్రీ ఏ విధంగా విశ్లేషించాడో చూద్దాం. వెనుకటి కాలంలో 100కి 100 పాళ్ళు తెలుగు కవిగా ఇంటగెలిచి సార్వజనీన సార్వకాలీన విశిష్టత్వంతో రచ్చగెలవగలిగిన వాడు వేమన్న ఒక్కడే. అలాగే ఆధునిక సాహిత్య ప్రపంచంలో తెలుగుదేశపు సరిహద్దులకు అవతల అంతర్జాతీయ కవి సమ్మేళనంలో తెలుగువారి తరఫున ప్రతినిధిగా నిలుచుకోగలిగిన వాడు గురజాడ అప్పారావు ఒక్కడే. కవిగా మాత్రమే కాదు, కథారచయితగాను గురజాడ ధృవతార. అతను రాకముందున్న కవిత్వానికి, అతను రాసిన తర్వాత వచ్చిన కవిత్వానికి పోలికే లేదు. అలాగే అతనికి పూర్వం ఉన్న నాటక రంగానికి, అతని తర్వాత నాటక రంగానికి మశక అత్యంతం ఉంది. కవిగా, నాటకకర్తగా గురజాడ ప్రతిభను దేశమంతా గుర్తించింది కానీ కథారచయితగా అతనికున్న ఉన్నతోన్నత స్థానం చాలామందికి తెలియదంటాడు శ్రీశ్రీ. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అనే సుదీర్ఘ శీర్షిక కింద గురజాడ ఒక కథ రాశారు. ఇప్పటికీ గురజాడను అనేకులు కన్యాశుల్కం నాటకకర్తగానో లేక ముత్యాల సరాల వంటి నూతన ఛందో ప్రక్రియలను సంతరించిన మహాకవిగానే ఎరుగుదురు కానీ ఆయన సర్వతోముఖ ప్రతిభను గుర్తించిన వారు చాలా అరుదు. 20వ శతాబ్దం ప్రభవించకముందే 20వ శతాబ్దపు భావస్రవంతిని ఆకళించుకున్నవాడు గురజాడ. ఆయన కలం పట్టిన నాటికి సినిమాలు లేవు, విమానాలు లేవు, రేడియో టెలివిజన్లు లేవు. చంద్రగోళ ప్రయాణం అంటే స్వప్నలోకంలో విహారమే అనుకునేవాళ్ళు అనేకానేకులు. అణువును ఛేదించటం అసాధ్యమని ఆనాటి వైజ్ఞానికులతో సహా విధిగా విశ్వసించారు. ఆయన కాలంలో దేశభక్తి ఒక నేరం, అది రాజభక్తి యుగం. అటువంటి పరిస్థితుల్లో దేశమును ప్రేమించమన్నా అని రాయగలగటమే ఒక సాహసం. ఈ సాహసమే గురజాడకు ప్రపంచంలోని ప్రథమ శ్రేణి వివేచనాపరులలో ప్రముఖ స్థానం సంపాదించింది అంటాడు శ్రీశ్రీ. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, మీ పేరేమిటి అనే కథలో మనిషిని దేవుడు చేశాడా, దేవుడు మనిషిని చేశాడా అనే సందేహాన్ని తన కథాశీర్షికలోనే నిక్షిప్తం చేశాడు గురజాడ. భగవంతుని పేరిట పోరాడుకోవటం మాని మానవుని పేరిట ఐక్యం కావాలన్నదే గురజాడ సందేశం. ఈ మానవతావాదానికి దేశభక్తి గీతం పరాకాష్ఠ. అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీయు మెలగవలెనోయ్, మతం వేరైతేను ఏమోయ్, మనసులొకటై మనుషులుంటే అన్నాడు ఆ గీతంలో. అలాగే మరో గీతంలో మనిషి చేసిన రాయిరప్పకి మహిమ కలదని సాగి ముక్కుతూ మనుషులుంటే రాయిరప్పల కన్న కనిష్టంగాను చూస్తా వేలబేళ అంటూ ఒక మనిషిని ఇంకో మనిషి పీడించే విధానాన్ని నిర్ద్వంద్వంగా ఖండించాడు. తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు మానవతావాదానికే గాక సామ్యవాదానికి కూడా ఈ గీతంలోనే బీజావాపన జరిగిందని ప్రకటిస్తాడు శ్రీశ్రీ. ఆధునిక గద్య రచనకు ప్రారంభకుడు, ప్రవక్త అయినవాడు గురజాడ అప్పారావు. వచన రచనలో ఆయన వాడుక భాషను స్వీకరించి దానిని మహోన్నతమైన సాహిత్య స్థాయికి తీసుకెళ్ళాడు. గురజాడ చేపట్టక పూర్వం ఆయన మాటల్లోనే గ్రామ్య భాష దిక్కుమాలిన స్త్రీ, ఆమెను పండితులు నిష్కారణంగా దూషించి అవమానించగా కనికరించి ఫీజు లేకుండా వకాల్తా పట్టితేనే అని అన్నాడు. వాడుక భాషకు ఏ ఒక్కడైనా ఇంతటి గౌరవం సాధించారంటే అతడు గురజాడ అప్పారావు అనే చెప్పాలి అంటాడు శ్రీశ్రీ. అప్పారావు గారి పేరు స్ఫురించినప్పుడల్లా గిడుగు రామ్మూర్తి గారు తప్పకుండా జ్ఞప్తికి వచ్చి తీరుతారు అంటాడు ఆయన. సమాసభూయిష్టమైన ఛందస్సులతో రాసినదే మహాకవిత్వం కాదని, జాతి సంపద అయిన జానపద గేయాలలోనే
అపార కవితాశక్తి ప్రదర్శించే గుణం ఉందని మొట్టమొదటిసారిగా నిరూపించినవాడు గురజాడ. గుత్తునా ముచ్చాల సరములు కూర్చుకొని తేటైన మాటలు క్రొత్త పాతల మేలుకలయక క్రొమ్మెరుంగులు చిమ్మగా. క్రొత్త పాతల మేలుకలయక క్రొమ్మెరుంగులు చిమ్మగా అని 1910వ సంవత్సరంలో గురజాడ నవీన కవిత్వానికి ఆరంభగీతి మోగించాడు. ఈ ఊపున 29 ముత్యాల సరాలు అతని సహజ ధోరణిని ఖండకావ్యాలుగా వెలువడ్డాయి. జానపద గేయరీతికి చెందినదే అయిన ఈ ప్రక్రియ మాత్రా ఛందస్సుల్లో ఒకటిగా పరిగణిస్తాడు శ్రీశ్రీ. ఏమైనా ముత్యాల సరం అంటే మనకు గురజాడ అప్పారావు గారి పేరే గుర్తుకు వస్తుంది. ఈ మాత్రా ఛందో నియమాన్ని శ్రీశ్రీ కొన్ని చోట్ల వివరించాడు కూడా. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అంటూ సాగే దేశభక్తి గీతం అమూల్యమైనదిగా భావిస్తాడు శ్రీశ్రీ. గురజాడ రచనలన్నీ నష్టపోయి ఒక్క దేశభక్తి గీతం మిగిలిన చాలును అతడు ప్రపంచ కవులలో ఒకడుగా లెక్కించదగిన మహాకవి అని రుజువు కావటానికి అంటాడాయన. ఎందువల్లనంటే దేశభక్తి గీతం సమస్త ప్రపంచ మహాజనుల జాతీయ గీతం. రామాయణ భారతాది ఇతిహాసాలకున్న విలువ ఈ ఒక్క గీతానికి ఉందని కొందరంటే ఆశ్చర్యపొందుతారేమో, కానీ ఆశ్చర్యకరమైన యథార్థం ఇది. కాలం గడుస్తున్న కొద్దీ బలం సంతరించుకునే కొద్దిపాటి మహాకావ్యాలలో ఒకటిగా దీనిని గుర్తించక తప్పదు. ఒక తెలుగు కవి ప్రపంచానికిచ్చిన కవిత్వపు కానుక ఇది. మానవుని ఆధ్యాత్మిక యాత్రలో భగవద్గీతకు గల ప్రత్యేక స్థానం గురజాడ రాసిన దేశభక్తి గీతానికి ఉంది. ఒక కాలానికి ఒక స్థలానికి పరిమితం కాని సందేశం ఇచ్చేది ఈ గీతం. పావురంలాగా ప్రశాంతంగా రవళిస్తూనే సింహం చేసే క్షేళ ధ్వనిని పురిప్పజేస్తుంది ఈ గీతం. ఏకకాలంలో ప్రభు సంహితంగానూ కాంతా సంహితంగానూ కూడా మానవత్వాన్ని ఉపదేశించటం ఈ గీతం ప్రత్యేకత. ఒకే ఒక్క ఛందస్సులో వేమన్న తన సందేశాన్ని వినిపించాడు. అలాగే గురజాడ కూడా ముత్యాల సరంలో తన భావాలన్నింటినీ ప్రసారం చేశాడు. ఆటవనిది ఛందస్సును స్వయంగా సృష్టించకపోయినా వేమన దానిని సొంతం చేసుకున్నట్టే గురజాడ కూడా జానపద జీవితంలో ఒదిగి ఉన్న ముత్యాల సరాన్ని తనది చేసుకున్నాడు. ముత్యాల సరం అనే నామకరణం చేసింది కూడా గురజాడనే. ఇది ప్రజాస్వామ్య యుగం అని అందరూ అంగీకరించినా ప్రగతి నిరోధక తత్వానిదే ప్రస్తుతం పైచేయిగా కనిపిస్తోంది. అందువల్లనే యావత్ భారతానికే కాదు సకల ప్రపంచానికే అలంకారప్రాయుడైన ఒక మహాకవికి తాను జన్మించిన రాష్ట్రంలోనే సరి అయిన ప్రచారం జరగకుండా పోతోంది. తమిళులు సుబ్రహ్మణ్య భారతిని గూర్చి సగర్వంగా చెప్పుకుంటారు. మలయాళీలు వల్లథోల్ మహాకవికి బ్రహ్మరథం పెడతారు. ఇక వంగీయులు, వారితో పాటు భారతీయులు రవీంద్రనాథుడే ప్రపంచం అంతటికీ ఏకైక మహాకవి అని ఉద్ఘోషిస్తారు. వీరిలో ఏ ఒక్కరికీ తీసుకోడు సరికదా, మన గురజాడ వీరెవరికీ సాధ్యం కాని మహాకార్యం సాధించాడు. అదే కన్యాశుల్కం రచన. నాటకం సాహిత్యానికి పరాకాష్ఠ అని అందరూ అంగీకరించింది. సృష్టికి ప్రతిసృష్టి వంటిది నాటక రచన. శూద్రకుని మృచ్ఛకటికండ్ర తరువాత మళ్ళీ భారతదేశంలో దానితో తలతూగేది, కొన్ని విషయాల్లో మించిపోయేది కన్యాశుల్కమే అని నిస్సందేహంగా చెప్పవచ్చును అంటాడు శ్రీశ్రీ. 100కి 100 పాళ్ళు కవిత్వంతో నిండి కాళిదాసు నాటకాలుగా నిలుస్తాయి. అలాగే కన్యాశుల్కం కూడా. అందులో ఉన్న కవిత్వం జీవితంలో నుంచి సరాసరిగా పెళ్ళుబికి వచ్చింది. ఆ దృష్టిని చూస్తే పూర్ణమ్మ కథ తనకొక ఏకాంత విషాదాంత నాటికగా కనబడుతుంది అంటాడు శ్రీశ్రీ. అలాగే లవణరాజు కళ మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్స్గా కనబడుతుంది. పూర్ణమ్మ కథలో ఉన్నంత భావతీవ్రత, చదువుతూ ఉండే కళ్ళెంట నీరు తెప్పించే శక్తి కన్యకలో లేకపోయినా అందులోని కథనం కూడా నాటకీయంగానే సాగుతుంది. తిక్కనకి గురజాడకి సమాన ధర్మం ఈ నాటకీయ కథనంలోనే ఉంది. ఇద్దరూ తాము వర్ణించే సంఘటనలను గ్రాఫిక్గానే కాదు, సినిమాటోగ్రాఫిక్గా కూడా చిత్రిస్తారు. కన్నుల కాంతులు కలువల చేరెను
మేలిమి చేరెను మేని పసల్ హంసల చేరెను నడకల బెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మ. కన్నుల కాంతులు కలువల చేరెను మేలిమి చేరెను మేని పసల్ హంసల చేరెను నడకల బెడగులు దుర్గను చేరెన పూర్ణమ్మ. ఒక మహాకావ్యాన్ని చదివి ముగించిన అనుభూతి ఈ చరణంలో మనకి లభిస్తుంది అంటాడు శ్రీశ్రీ. కళ్లకు కట్టే విధంగా దృశ్యాలను చిత్రించటంలో ఒక్కటే కవి లక్షణం కాదు. అతని భావవాహిని సవ్యమైన మార్గాలు పట్టిందా లేక పెడదారులు తొక్కిందా అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ విషయంలో గురజాడది సంపూర్ణమైన ప్రగతిశీల దృక్పథం. తోకచుక్క అరిష్టదాయకమనే మూఢ విశ్వాసాన్ని ఖండిస్తూ దూరబంధువు ఇతడు భూమికి దారిపోవచ్చు చూడవచ్చును, తెగులు కిరవని కథల పన్నుచు దిగులు చెందుటదేటి కార్యము, తలతు నేనిది సంఘ సంస్కరణ ప్రయాణి పతాకగాన్ అనటంలో గురజాడ అభ్యుదయ వైఖరి స్పష్టంగా గోచరిస్తుంది. మంచి చెడ్డలు మనుజులందున ఇంచు చూడగా రెండె కులములు, మంచి అన్నది మాల అయితే మాల నే అగుదున్ అని గురజాడ ఏనాడో గాంధీ హరిజనోద్యమాన్ని ప్రారంభించడానికి పూర్వమే ప్రవచించాడు. పుస్తకంబులలోని మాటలు విస్తరించుచు అనుభవముల తత్వమెరుగన్ సుఖములగుతురు ఒట్టి శాస్త్రజ్ఞులు అని వాస్తవికతకు నివాళులెత్తాడు. ఒక్క కవితలోనే కాదు, తన సకల రచనల్లో కూడా గురజాడ అవలంబించిన పద్ధతి ఇదే. తెలుగు భాషకు ఖండాంతర విఖ్యాతి తీసుకురాగల సృజనా సామర్థ్యం ప్రదర్శించే మహాకవిగా గురజాడను ప్రస్తుతిస్తాడు శ్రీశ్రీ. గణబద్ధ ఛందస్సుల ఫ్యూడలిజం నుండి మాత్రాబద్ధ ఛందస్సుల ప్రజాస్వామ్య యుగానికి ఆంధ్ర సాహిత్య చరిత్ర గమనాన్ని పరివర్తన చేసినవాడు గురజాడ. ఆయన తన కవితా శిల్పంలో వ్యర్థాలంకారాలను, వాచాలత్వాన్ని, కరచరణాలు కట్టిపడేసే కట్టుబాట్లను తొలగించాడు. నాటి సాహిత్యంలో ఆయనది విప్లవ పథమేనంటాడు శ్రీశ్రీ. ఆధునిక సాహిత్యానికి విప్లవ నాయకునిగా గురజాడను తాను ఎందుకు గుర్తించాడో వివరిస్తూ శ్రీశ్రీ 4 కారణాలు పేర్కొన్నాడు. వీటిలో ముఖ్యమైనది మొట్టమొదటిది ఏమిటంటే, ఏ కవికైనా సరే అతని చుట్టూ ఒక సమాజం, ఆ సమాజానికి ఒక చరిత్ర, ఆ చరిత్రకు ఒక పరిణామం ఉంటాయి. సామాజిక చారిత్రక పరిణామ గమనంలో కవి యొక్క సాహిత్య స్థానం నిర్ణీతమవుతుంది. కవి ప్రగతిశీలి, ప్రతిభాశీలి అయితే ఆ గమనాన్ని అతడు మరింత వేగవంతం చేస్తాడు. ఇట్లా సామాజిక పరిణామానికి విప్లవ పంథాలో వేగం సాధించిన వాడుగా మహాకవి గురజాడను శ్రీశ్రీ ప్రస్తుతిస్తాడు. ఇక రెండోది మొదటి అంశం నుండే మొగ్గతొడుగుతుంది. మొదటిది టెంపోకు సంబంధించిందైతే రెండోది డైరెక్షన్కు సంబంధించింది. పరిణామం ఎంత వేగంగా సాగింది అనేది కాకుండా ఏ దిక్కుగా సాగింది అనేది. అది పురోగమనమా లేదా పశ్చాద్గమనమా, ముందు చూప లేక వేలాది సంవత్సరాలు వెనక్కి మళ్ళీ చూడటమా. ఈ విషయంలో గురజాడ పురోగామి దృష్టికి శ్రీశ్రీ నివాళులు అర్పిస్తాడు. గ్రీకు రోమన్ కాలాల వైభవం ఇలియట్ను ఆకర్షించినట్టే రామాయణ భారత కాలాల వైభవం విశ్వనాథను ముగ్ధుణ్ణి చేస్తుంది. ఆ వేళకి ఈ వేళకి మానవజాతి చాలా ముందంజ వేసిందంటే ఇద్దరూ ఒప్పుకోరు. ఆ పీనుగులు మనలాగే ఏడుస్తూ ఉండేవారు, మనకంటే అధ్వాన్నంగా ఉండేవారు అనగలిగిన సాహసం అప్పారావు గారికే చెందిందంటాడు శ్రీశ్రీ. ఇది దృక్పథాల్లోని తేడా. భూతకాలం మీద ఇలియట్ విశ్వనాథలకు అభిమానం ఉంటే భవిష్యత్తు మీద గురజాడకు ఎంతో గురి అంటాడు శ్రీశ్రీ. ఆధునికాంధ్ర సాహిత్యానికి ఏకైక నాయకునిగా గురజాడను తాను అంగీకరించడానికి శ్రీశ్రీ చెప్పిన మరో కారణం భాషకు సంబంధించింది. భాష విషయమై గురజాడ అన్న మాటను శ్రీశ్రీ ఉటంకిస్తాడు. సంకెళ్లను ప్రేమించేవాళ్ళు
గ్రాంథిక భాషను ఆకర్షిస్తారుగాక. నా మట్టుకు నా మాతృభాష సజీవమైన తెలుగు, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకున్న ఈ తెలుగులోనే మన సుఖాల్ని మన దుఃఖాల్ని వెల్లడించుకోవటానికి మనమెవ్వరమూ సిగ్గుపడనవసరం లేదు. సంకెళ్లను ప్రేమించే వాళ్ళు గ్రాంథిక భాషను ఆరాధిస్తారుగాక. నా మట్టుకు నాకు మాతృభాష సజీవమైన తెలుగు భాష, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనిపించుకుంటున్న ఈ తెలుగులోనే మన సుఖాల్ని మన దుఃఖాల్ని వెల్లడించుకోవటానికి మనమెవ్వరమూ సిగ్గుపడనవసరం లేదు. కన్యాశుల్కం మొదటి ముద్రణ పీఠికలో గ్రామ్యం అనే పొరపాటు పేరు పెట్టి పిలిచే వాడుక భాషను కావ్యరచనలలో ప్రవేశపెడితే ఉత్తమ కావ్యాలకు ఉండవలసిన గౌరవం దిగజారిపోతుందనే విమర్శను మనం లెక్క చేయనక్కర్లేదు. కన్యాశుల్కం మొదటి ముద్రణ పీఠికలో గురజాడ ఇలా అంటాడు: గ్రామ్యం అనే పొరపాటు పేరు పెట్టి పిలిచే వాడుక భాషను కావ్యరచనలో ప్రవేశపెడితే ఉత్తమ కావ్యాలకు ఉండవలసిన గౌరవం దిగజారిపోతుందనే విమర్శ మనం లెక్క చేయనక్కర్లేదు. ఎందుచేతనంటే కావ్య ప్రశస్తి, కావ్య ప్రయోజనము నిర్ణయించేవి పాతకాలపు వైయాకరణుల ఛాందసాలు కావు. భాషాశాస్త్ర విజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో అంతకన్నా మంచి గీటులాళ్లే మనకు అందుబాటులోకి వచ్చాయి అంటాడు గురజాడ. మొదటిసారిగా అభ్యుదయ మార్గం తీసిన వ్యక్తులు ఆనాడు ఎన్నో ఆటంకాలు ఎదుర్కోవలసి వచ్చింది. కానీ వాళ్ళు సువిస్పష్టంగా భవిష్యత్తుని చూశారు. భాషాగమనం ఏ దిశగా పరిగెత్తుతుందో వారికి తెలుసును. యథాపూర్వ స్థితి కోసం పెనుగులాడే అభివృద్ధి నిరోధకుల అభ్యంతరాలేవి వారిని అడ్డటం లేదు. నాది ప్రజల ఉద్యమం, దానిని ఎవరినీ సంతోషపెట్టడానికి వదులుకోలేను. అంతటి విశ్వాసం భాషా ఉద్యమం మీద గురజాడకుండేది. గురజాడ ఆధిక్యానికి శ్రీశ్రీ చెప్పిన చివరి కారణం అతని సర్వజనీనత. తక్కిన వాళ్లంతా తెలుగునాట యోధానుయోధులైతే ఒక్క గురజాడ మాత్రమే ప్రపంచంలో ఎప్పటి ప్రామాణ్యాలకైనా నిలువగలిగిన సార్వజనీనత సాధించినవాడు అంటాడు ఆయన. మాట్లాడినట్టే సరిగ్గా రాయటం ఎవరికి సాధ్యం? అథవా రాసినప్పటికీ అందులో ఏమి పస ఉంటుంది అనే వారికి కన్యాశుల్కంలోని ప్రతి వాక్యము, ప్రతి మాట తిరుగులోని జవాబు అంటాడు శ్రీశ్రీ. మన దేశ భాషలన్నింటిలోనూ పూర్తిగా వచనంలో, అందులోనూ పాత్రోచితమైన వ్యావహారిక శైలిలో మొట్టమొదటిసారిగా నాటకం రాసింది గురజాడ అప్పారావు గారే. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గోదే, ఇబ్సన్ లాంటి రచయితలతో తొలుతూగే మేధావిగా గురజాడను పరిగణిస్తాడు శ్రీశ్రీ. శూద్రకుని మృచ్ఛకటికం తరువాత 1000 సంవత్సరాలకు అంతటి సృజనాత్మకమైన వాస్తవిక దృష్టితో నాటకాన్ని అందించినవాడు గురజాడేనంటాడు ఆయన. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మరే ఇతర నాటకము ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. కన్యాశుల్కం జీవితమంత గొప్పది అని చెబుతూ దానిని నాటకం అనటం కంటే పెద్ద జీవిత ఖండం అనవచ్చును అంటాడు ఆయన. కన్యాశుల్కంలోని పాత్రలన్నీ మన నిత్య జీవితంలో తారట్లాడేవి. వారి సుఖదుఖాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, మనుషుల్లోని వక్రబుద్ధి, వంచనా శిల్పం, సమస్త మానవ ప్రవృత్తులకు చెందిన ఈ మహానాటకంలో కన్యాశుల్కంలోని పాత్రలన్నీ మన నిత్య జీవితంలో తారట్లాడేవి. వారి సుఖదుఖాలు, రాగద్వేషాలు, ఈర్ష్యాసూయలు, మనుషుల్లోని వక్రబుద్ధి, వంచనా శిల్పం, ఇట్లా సమస్త మానవ ప్రవృత్తులకు చెందిన వ్యక్తులు ఈ మహానాటకంలో మనకు దర్శనమిస్తారు. అందువల్లనే కన్యాశుల్కం భీభత్సరస ప్రధానమైన విషాదాంత నాటకం అంటాడు శ్రీశ్రీ. ఇందులోని బీభత్సం మన జీవితాల్లోనిదే, ఇందులోని విషాదము మన జీవితాల్లోదే. ఈ ప్రసంగ పాఠం ముగించే ముందు 1-2 మాటలు. ఆధునిక దృక్పథం మూర్తిభవించిన కవి, కథకుడు, నాటకకర్త, విమర్శకుడు, సాహితీవేత్త గురజాడ. ఆధునికతను 2 చేతులు ఆహ్వానించినవాడు గనుకనే వెనుక దూచిన కార్యమేమోయి
మంచి గతమున కొంచెవేనోయ్ అని గళం విప్పాడు. అలాగే మతములన్నీ మాసిపోవును, జ్ఞానమొక్కటే నిలిచి వెలుగును అనగలిగాడు. మగడు వేల్పు అన పాతమాటది ప్రాణమిత్రుడ నీకు అంటూ దాంపత్యానికి నూతన అర్థాలు కల్పించాడు. అలాగే నవీన యుగపు స్త్రీ చరిత్రను పునర్లిఖించబోతోంది అన్నాడు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడకు నివాళులర్పిస్తూ, అడుగుజాడ గురజాడది అది భావికి బాట, మనలో విధవాయిత్వం మరపించే పాట అంటాడు శ్రీశ్రీ. ఇంతటితో శ్రీశ్రీ దృక్పథంలో కవిత్రయం తిక్కన, వేమన, గురజాడలను శ్రీశ్రీ విశ్లేషించిన తీరు చూసాం. సమాప్తం. వచ్చే వారం జీవనాడి 18లో భాగంగా కథాకదంబం కార్యక్రమంలో ఇప్పపూలు గిరిజన సంచార తెగల కథా సంకలనం నుండి 4వ కథ పులుసు ప్రసారం చేయబోతున్నాం. కథ పేరు పులుసు, కథా రచయిత భూషణం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం రాయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. మర్చిపోకండి, స్వేచ్ఛ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సెలవు.